దేశంలో 90% మంది అండి వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారుగా, కొన్ని వ్యాపారాలు చేస్తున్నారుగా, లేదు సంపాదన కోసం ఏదో పని చేస్తున్నారు కదండి. సో ఆ 190 మంది చేసే పనికి వాళ్ళు చదివిన చదువుకి ఏమాత్రం సంబంధం లేదు. ఇది నేను అన్నది కాదండి, మేధావులు అన్నదే. నేను కూడా చాలామందిని అడిగాను సరదాగా, ఏమయ్యా నీ ఉద్యోగం చేసావు కదా, పోనీ చేస్తున్నావు కదా, లేకపోతే రిటైర్ అయ్యావు కదా, నువ్వు చదువుకున్న చదువుకి దీనికి ఏమైనా సంబంధం ఉందా అంటే వాళ్ళు నిజంగా న్యాయంగా చెప్పారండి. నేను ఎక్కడన్నా సభల్లోకి వెళ్ళినప్పుడు, సమావేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడన్నా మాట్లాడాలి అని కనుక ఎవరన్నా అడిగితే అలా సరదాగా 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడుతూ అవకాశం వచ్చినప్పుడల్లా నేను ఆడియన్స్ని ప్రశ్నించాను, గుండె మీద చేసుకుని నిజాయితీగా చెప్పండి, మీరు చేస్తున్న ఉద్యోగానికి చదువుకి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళ ముఖ కవలికలు బట్టి నేను గమనించానండి, ఏమీ లేదని చెప్పేశారు. ఎందుకంటే ఇది ఖండించలేని వాస్తవం అండి. మరి పొరపాటు ఎక్కడ ఉంది? స్ట్రైట్గా చెప్పేస్తానండి, మొహమాట లేకుండా చెప్తానండి. విద్యా వ్యవస్థలో ఉంది, విద్యా విధానంలో ఉంది. ఎందుకంటే విద్యార్థిలో ఉన్న అంతర్గత శక్తిని పసిగట్టే ప్రక్రియ మన విద్యా వ్యవస్థలో లేదు. అలాగే నాగరికతకు, నైతికతకి ప్రాధాన్యం ఇవ్వాలన్న ప్రాతిపదిక విద్యా వ్యవస్థకి లేదు. ఈ మెకాలే అనేవాడు ఒకడు ఉన్నాడండి, మెకాలే వాడు కేవలం పాశ్చాత్య విద్యనే భారతీయులకి అందించాలి అని బ్రిటిష్ గవర్నమెంట్ని ఒప్పించాడు. ఎందుకంటే భారతీయుల యొక్క ప్రాచ్య విద్యను ధ్వంసం కనుక చేయకపోతే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడాను భారతీయుల్ని శారీరకంగా గెలవలేము, మానసికంగా గెలవలేము అని చెప్పి తేల్చేశాడండి. ఇంకా వాడు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడంటే తత్వశాస్త్రము, దానికి సంబంధించిన ఆధ్యాత్మిక విద్యలను బోధించే కళాశాలను కూడాను మూసివేయాలని చెప్పేసి ప్రతిపాదించి మూసేయించాడు కూడా. చాలా దుర్మార్గానికి ఒడిగట్టాడండి. అందువల్ల మనది కేవలం ఏమైపోయిందంటే మార్కుల విద్య అయిపోయింది. ఎవరు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే వాళ్ళే మేధావులు అన్న ముద్ర మనం వేసేస్తున్నాం తెలియకుండా. అక్కడే ప్రమాద గంటికలు మోగుతున్నాయి. అంతేగాని విద్యార్థి తన అంతర్గత శక్తితో సమాజపు అవసరాలను కనుక్కొని వాటిని తీర్చిదిద్దే దిశగా మనం విద్యా విధానాల్లో పెనుమార్పులు పట్టుకురావాలనే ఆలోచన లేదండి. అదేదో ఇప్పుడిప్పుడే వస్తుందని అంటున్నారు, మరి అది ఎంతవరకు సఫలీకృతం అవుతుందో మనం చూడాలి. ఎందుకంటేనండి అందరూ కేవలం చదువుకునే దానికే పుట్టరండి. సమాజపు తీరుతులు, సమాజపు అవసరాలను గమనించి ఆ దిశలో పనిచేయడానికి కూడాను పుడతారు. ఈ విషయానికి విద్యా వ్యవస్థ తిలోదకాలు ఇచ్చింది. ఇలా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 4 తరాలు గడిచిపోయాయి. 5వ తరము 4వ తరం ఒళ్ళో ఇప్పుడు పాలు తాగుతున్నది. ఇప్పుడన్నా మనం భారతీయులుగా మేలు కొనకపోతే ఎట్లా అండి? ప్రభుత్వాలు మేలు కొనకపోతే ఎట్లాగా? కేంద్ర ప్రభుత్వం ఏదో అద్భుతమైన ఒక ప్రణాళికతో వస్తున్నది అని చెప్పేసి ఈ మధ్యన ఏదో ఒక వీడియోలో వినటం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రాజకీయ పార్టీలు లేని కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నాయి కదా, రాష్ట్ర ప్రభుత్వాలు, వాళ్ళు మటుకు ససేవరే ఒప్పుకోమని చెప్పేసి వాళ్ళ పద్ధతిని వాళ్ళు పాటిస్తున్న దాఖలాలు కూడాను అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ అనేది స్టేట్ సబ్జెక్టు, సెంట్రల్ సబ్జెక్ట్ అండి. నేను గవర్నమెంట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇప్పుడున్న ఈ గవర్నమెంట్లో అడ్మినిస్ట్రేషన్కిను అప్పుడున్న బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్కి పెద్ద తేడా ఏమీ లేదండి. తేడా ఏమీ లేదు. పైవాడు చెప్తాడు, కిందవాడు వాడు చెప్పినట్టు రాస్తాడు. దీన్నే మనం ఏమంటున్నాము? నోట్ ఫైల్ అంటున్నాము. నచ్చితే నోట్ అప్రూవ్డ్ అంటున్నాము, నచ్చకపోతే నాట్ అప్రూవ్డ్ అని చెప్పేసి అంటున్నాము. అంటే క్లర్క్ అనేవాడు ఒక బానిస, ఆఫీసర్ అనేవాడు ఒక యజమాని, వాడు చెప్పినట్టే వినాలి. అంటే బ్రిటిష్ వాడు ఎలాగైతే మన భారతీయులు ఎలాగైతే విన్నారో అలాగే ఇప్పుడు కూడాను అదే మోసలో మనం పట్టుకొచ్చేస్తున్నాము, దాని నుంచి బయటపడలేకపోతున్నాము.
ఎక్కడుంది? అసలు విద్యా వ్యవస్థని వాళ్ళు ధ్వంసం చేశారు కదా. అదే విద్యా వ్యవస్థని మళ్ళీ మనం పట్టుకొస్తున్నాం. ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా ఏం జరుగుతుందండి? స్కూల్లో టీచరు పాఠాన్ని బోధిస్తాడు, విద్యార్థి మారు మాట్లాడకుండా వింటాడు, నోట్స్ రాసుకుంటాడు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే నోట్స్ను కూడా పిల్లలకు అందించేసి బట్టి ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశంలో ఇన్ని మార్కులు తెచ్చుకోవాలి. పిల్లలు అలాగే తెచ్చుకుంటున్నారు. అంతే తప్ప పిల్లవాడికి స్కూల్లో తరగతి గదిలో ఏ విధమైన ఫ్రీడమ్ లేదు. అంటే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందో విద్యా వ్యవస్థ కూడాను అలాగే ఉంది. ఒక్కసారి మనం ప్రాచ్య విద్య అంటే ఋషులు మునుల కాలంలో, దాని తర్వాత కాలంలో కూడాను ఎలాగుంది అన్నదాన్ని కనుక కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు ఒక అద్భుతమైన విషయం బోధపడుతుంది. ఒక్క నిమిషం. అరే తర్వాత చేయరా, మళ్ళీ చేస్తా తర్వాత. అక్కడ చూడండి, సహనావతు సహనో గుణత్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై అన్నది వేదవాక్యం కదా. తైత్రీయ ఉపనిషత్తులో ఉంది. దాని అర్థం కనుక తెలుసుకుంటే ఇప్పుడున్న గవర్నమెంట్ వ్యవస్థని మనం తప్పుపడతాము, విద్యా వ్యవస్థను కూడా మనం తప్పుపడతామండి. అదేంటంటే గురువుగారు అంటాడు స్టూడెంట్తో, నాన్న మనం కలిసి కూర్చుందాం, కలిసి ఆలోచించాం, కలిసి నేర్చుకుందాం, కలిసి భుజిద్దాం, కలిసి చర్చలు జరుపుదాం. ఆ విధంగా నువ్వు నేను డెవలప్ అవుదాం. ఎందుకంటే కాలం మారుతూ ఉన్నది. మారుతున్న కాలానికి అనుగుణంగా నీ నుంచి నేను నేర్చుకుంటాను, నా నుంచి నువ్వు నేర్చుకోవాలి అన్నది దాంట్లో భావం అండి. ఎంత ఉదాత్తమైన భావం అండి. కానీ ఇక్కడ స్టూడెంట్ మాట్లాడకూడదు, అడ్మినిస్ట్రేషన్లో కూడా క్లర్క్ మాట్లాడకూడదు. ఇదేంటి పరిస్థితి? నిజంగా అసలు ఒక్కోసారి ఎంత బాధ వేస్తుందంటే, అందుకనే మన పిల్లలు ఏదో ఉద్యోగాలు చేస్తున్నారు కానీ కేవలం బతకడానికి చేస్తున్నారు, జీవించడానికి చేయట్లేదు, సమాజాన్ని జీవింపజేయడానికి కూడా చేయట్లేదు. డిగ్రీ అయితే అయిపోయింది కానీ ఆ చదువును ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు, పేపర్ మీద పెట్టలేకపోతున్నారు, తన ఆలోచనలు ఎలా పనికొస్తాయో చెప్పలేకపోతున్నారు. అంటే చదివిన చదువులో ఏమాత్రం క్వాలిటీ లేదండి. అసలు చదువు స్వయం ఉపాధిని కానీ లేకపోతే ప్రభుత్వ ఉపాధిని కానీ కల్పించలేకపోతున్నాయి. ఒక తల్లి ఏందండి, ఒకసారి ఏదో విద్యా వ్యవస్థ చిన్న మీటింగ్ జరుగుతూ ఉంటే ఒక తల్లి ఎందుట, ఏం చదువు అండి ఇది? చదువుకున్న తర్వాత ఎవరైనా తల్లిని కొడతాటండి పిల్లవాడు? చదువుకున్నవాడు మారాలి కదా, డబ్బులు ఇవ్వకపోతే తల్లిని కొట్టడం ఏంటి? అంటే ఉద్యోగం రాకపోతే వాడు మాదక ద్రవ్యాలకి అలవాటు పట్టడం ఏంటి? వాడు పుట్టి పెరిగిన సంసారాన్ని, కుటుంబాన్ని నాశనం చేయడం ఏంటని ప్రశ్నిస్తే మేధావులందరూ కూడా సైలెంట్ అయిపోయారటండి. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఇప్పుడు ఉన్నది మార్కెట్ డ్రివెన్ ఎడ్యుకేషన్. మార్కెట్ అడిపోతే జనాలు అడిపోతున్నారు గుడ్డిగా. ఆ మార్కెట్ కనుక డౌన్ అయింది అనుకోండి, అంతే, వీళ్ళు కూడా డౌన్ అయిపోతున్నారు. కానీ సమాజంలో ఎన్నో అవసరాలు ఉన్నాయండి. మార్కెట్ డ్రివెన్ ఎడ్యుకేషన్ నుంచి మొరాలిటీ డ్రివెన్ ఎడ్యుకేషన్కి మార్పు చెందాలి. ప్రభుత్వం కానీ, సమాజం కానీ, తల్లిదండ్రులు కానీ, విద్యార్థులు కానీ, యువకులు కానీ, ఆ మాటకు వస్తే భారతదేశ ప్రజ ఈ మార్పును కోరుకోవాలండి. ఆ మార్పు దిశగా ఆలోచించాలి. అంటే టీచర్ మాట్లాడే ఎడ్యుకేషన్ తప్ప క్లాస్ రూమ్లో స్టూడెంట్కి కూడా అదే ఫ్రీడమ్ ఇవ్వాలి, మాట్లాడే అవకాశం ఇవ్వాలి అన్న వాతావరణం తావలేదండి. అంత బాగానే ఉందండి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏం చెయ్యాలి? అంతే కదా, నేనేదో ఇలా ఉపన్యాసం ఇచ్చి వీడియో చేసేసి సొల్యూషన్ ఇవ్వలేదు అనుకోండి, తప్పు నాదే అవుతుంది కదా. అంటే ప్రభుత్వాలు చేసిన తప్పు, స్కూళ్ళు చేసిన తప్పు నేను చేస్తున్నట్టు అనమాట. అంటే ఏదో గొప్పగా ఏం చెప్పట్లేదులేండి. సో నా ఉద్దేశం ఏంటంటే స్కూల్లో మోరల్ సబ్జెక్ట్ లేదుగా, అది ఉండాలి. భారతీయ సంస్కృతి సంప్రదాయాల గురించి, వాటి గొప్పతనం గురించి చెప్పటం లేదు కదా,
అవి చెప్పాలి. అసలు మెంటల్ గేమ్స్ లేవు కదా, వాటిని కూడాను స్కూల్ కరిక్రమంలో చొప్పించాలి. భారత భాగవత రామాయణాల గురించి చెప్పటం లేదు. అవి గనక పిల్లలకి వంట పడితే జీవితం మీద ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వస్తుందండి. అలాగే మెల్లమెల్లగా యూనివర్సిటీ లెవెల్లోకి వెళ్ళేటప్పటికి వేద విజ్ఞానం, ఉపనిషత్ విజ్ఞానం, అవి చేసిన ఆవిష్కరణలు గురించి మనం చెప్పగలగాలి. ఎందుకంటే ఆవిష్కరణలు ఇప్పుడు ప్రపంచ ప్రామాణికంగా కూడా ఉన్నాయి. విద్యా వ్యవస్థ వీటిని పట్టించుకోవట్లేదు. ఇంకా రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనసు బాగుండాలంటే శరీరం కూడా బాగుండాలిగా. ఆటలు శారీరక దారుఢ్యానికి చాలా ముఖ్యం కదా. అసలు ఆటలు లేవు, ప్లే గ్రౌండ్స్ కూడా లేవు ఇప్పుడు స్కూళ్ళల్లో. సో ఈ రెండు విషయాల్లో అటు తల్లిదండ్రులు, ఇటు అమ్మమ్మ, తాతయ్యలు, నాయనమ్మలు కనుక శ్రద్ధ తీసుకోగలిగినట్లయితే పిల్లవాడు కూడాను ఒక పద్ధతిగా పెరిగే అవకాశం ఉంటుందండి. జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడాను నైరాశ్యానికి గురికాడు. ఎప్పుడూ ఉత్సాహంగానే అడుగులు వేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇతర అభివృద్ధి చెందిన దేశీయ పరిజ్ఞానాన్ని మనం ఏం చేస్తున్నామంటే సింపుల్గా వాడుకుంటున్నాం. మహా అయితే వాళ్ళు పార్ట్లు కనుక పంపిస్తే మనం అసెంబ్లింగ్ చేస్తున్నాం, అంతే కదా. అమెరికా విజ్ఞానాన్ని కానీ లేకపోతే చైనా విజ్ఞానాన్ని కానీ మనం వాడుకుంటున్నాము. మనం వాళ్ళ వస్తువుల్ని ఇక్కడ ఏదో అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నాం. పెద్ద భారతదేశం అంటే పెద్ద మార్కెట్ గల దేశము అని చెప్పేసి మనం ఏదో ప్రూవ్ చేసుకున్నామని మురిసిపోతున్నాం. కానీ మన దగ్గర రీసెర్చ్, డెవలప్మెంట్ విషయాల్లో ఏమీ లేదండి, చాలా వెనకంజలో ఉన్నాం. సో చివరిగా నేను ఒకటే మాట చెప్తున్నానండి, ఎప్పుడైతే తల్లిదండ్రులు, తాతయ్యలు, అమ్మమ్మలు, నాయనమ్మలు ఈ పైన చెప్పిన విషయాల్లో శ్రద్ధ తీసుకుంటారో అప్పుడు పిల్లల తరం అన్ని రకాలుగా బలపడుతుందండి, సందేహమే లేదు. మాతృభూమి మీద మమకారం ఏర్పడుతుంది. ఒకవేళ విదేశాలకు వెళ్ళిన ఆ పరిజ్ఞానాన్ని మాతృదేశానికి వినియోగించాలి అన్న ఒక తృష్ణ కలుగుతుందండి. ఆ దిశగా ఇంట్లో తల్లిదండ్రులు, స్కూల్లో ఏదైతే చేయటం లేదో ఇంట్లో చెయ్యాలి, తల్లిదండ్రులు చెయ్యాలి. దానికోసం సమాయత్తం వేయాలి. వివాహం చేసుకున్నారంటే, పిల్లల్ని కన్నారంటే మీరు మళ్ళీ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. ఈ విషయాన్ని తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా శ్రద్ధ వహించాలండి. అప్పుడు పిల్లల యొక్క మానసిక వికాసం కానీ ఎదుగుదల కానీ చాలా అద్భుతంగా ఉంటుందండి. సో ఇంతేనండి, ఇంతకంటే ఏమీ లేదు. అందుకని తల్లిదండ్రులు ఏదో టీవీలు చూస్తున్నామో లేకపోతే ఏదో కాలక్షేపం చేస్తున్నామో అని కాదు. రిటైర్ అయిన తర్వాత నిజంగా ఫ్రీ టైం చాలా మందికి ఉంటుంది, తాతయ్యలకి, అమ్మమ్మలకి. వాళ్ళు శ్రద్ధ తీసుకోవాలి. వాళ్ళ గురించి మళ్ళీ నేర్చుకోవడం మొదలుపెట్టాలి అవకాశమైంది. సో ఈ బాధ్యతలు కనుక నెరవేరిస్తే గవర్నమెంట్ చేయలేని పనులని మనం చేస్తూ ఉంటాము. అప్పుడు పిల్లల్ని ఒక పద్ధతిగా పెంచే అవకాశం మనకి కలుగుతుంది. వాళ్ళకు కూడాను అద్భుతమైన భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో ఇదండి వీడియోలో సంగతి. వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. లైక్ బటన్ ఉంటుంది, నొక్కండి. కామెంట్ బాక్స్లో మటుకు అద్భుతమైన మెసేజ్ని మటుకు పెట్టండి. లేదు కిరణ్ గారు బాగా చెప్పారు, మీతో మాట్లాడాలని ఉంది అని కనుక మీరు అనుకున్నట్లయితే నాతో మాట్లాడండి. నా పేరు మారుతి కిరణ్. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9491063089. నమస్కారం.